ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయ. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, ఈ స్టోరీ మనకు తెలిసిన స్టోరీయే. శతాధిపతి మరి వెళ్ళి ప్రభువుని అడుగుతారు, ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవిచ్చిన చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి అంత అద్భుతమైన విశ్వాసముని చూసి మరి ఆ విశ్వాసంని కనపరిచి ఇమీడియట్గా ఒకటే మాట అన్నారు. ఏమన్నారు? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక, నువ్వు వెళ్ళు అన్నారు. అంటే ఈరోజు ఆ శతాధిపతి విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అని వాక్యం ద్వారా మన విశ్వాసం ఎలా ఉంది? ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, నీ విశ్వాసమును బట్టి నీకు కూడా కార్యం అవుతుంది అని. శతాధిపతితో మాట్లాడిన దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ మనం అవిశ్వాసంలో పడిపోతున్నాము, ఎక్కడ మనకి కార్యాలు జరగట్లేదు, ఎక్కడ మనం బలహీనం అయిపోతున్నాము అన్నది మనం ఒక్కసారి సరి చేసుకుందాము. మన విశ్వాసము మరి వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. మన విశ్వాసము ఆయనని ప్రేమించుట ద్వారా, ఆయన ఆజ్ఞలను ఒబే చేయడం ద్వారా పెరుగుతుంది. మరి దేవుని మీద ఒక గొప్ప నమ్మకం అన్నది మనకి బలంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా సిన్సియర్ హార్ట్తో, ఒబీడియంట్ హార్ట్తో, వన్ అకార్డ్తో వెళ్ళి మనం దేవుడిని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసే దేవుడే. దేవుడు ఎక్కడ కూడా ఎవ్వరి ప్రార్థనలు కూడా డినై చేయలేదండి. ఈ వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని మనం పెంచుకుందాము. ఇది మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ హ్యావ్ ఎ గుడ్ డే ఆల్.